Hi, hello and welcome to Periti Ruchulu. ఓకే ఇందిరా గారు మరో ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. మీ మిద్దె తోటలో చాలా విషయాలు తెలుసుకున్నాం క్రితం ఎపిసోడ్లో. ఈనాటి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సో మరి మీకు తెలిసిందే మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు అందరికీ మొక్కల మీద, మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు మా ఆడియన్స్కి క్వశ్చన్ లాగా? ఇది వచ్చేసి అయ్యో పీకే సార్ ఆల్రెడీ. ఓకే రైట్. ఈ మొక్క చూసి గెస్ చేయమంటారా? అవును. ఓకే, సో ఇందిరా గారిని చూడండి అంటే మొత్తానికి పీకేశారండి మన కోసానికి. మళ్ళీ పెట్టచ్చు కదా? ఇది పెట్టొచ్చు, పెట్టకపోయినా పర్వాలేదు. మన తోటలో ఎక్కడంటే అక్కడ వచ్చేస్తుంది. అయితే పెట్టచ్చు, పర్లేదు. ఇక్కడ మొత్తం ఉంది, పెట్టొచ్చు. బొమ్మ ద్వారా గిట్ట వస్తుంది ఇది. ఓ అవునా? వస్తుంది. అయితే ఓకే. సో ఆన్సర్ టపకం తీసి ఇచ్చేసారు. మనము పెంచుకునే వాళ్ళకి ఇట్లే పీకి ఇచ్చేస్తాను నేను. ఓకే 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 ఫైన్ ఫైన్. సో నాకేమో అరే తీసేసారు ఏమైనా అయిపోతుందేమో భయం అయింది, కానీ ఏం లేదు. సో ఈ మొక్క చూడండి, మొక్క చూసి ఇదేం మొక్క మీరు గెస్ చేయండి. క్లూ ఇస్తారేమన్నా? ఆకుకూరే, అన్ని ఆకుకూరలాగా ఇదొక ఆకుకూర. ఇది కూడా ఆకుకూర. దీని పేరు కొద్దిగా ఈ సైనిక విన్యాసాల్లో ఉన్న వాటికి యూజ్ చేస్తారు చూసారా, ఆ టైప్లో ఉందన్నమాట. అంటే మన సైన్యంలో ఉన్న మన కొన్ని ఆయుధాలకి పెడతారు పేర్లు, ఆ టైప్లో ఉంది. ఎందుకంటే మేము డిస్కస్ చేస్తాం కనుక. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. పెట్టేద్దామా? ఓకే ఓకే అండి. సో తోటలోకి ఎంటర్ అయిపోదామా? సో ఇక్కడ ఇన్లే పెట్టారు. ఇది కూలర్ ట్రైనే కదా? కూలర్ ట్రైన్ ఇది కూడా. అయితే ఇందులో అంతా చామంతి మొక్కలు ఉన్నాయి. అయితే ఇందులో ఒక్క కలర్ చామంతి మొక్కలు కావు, ఒక 10-15 రకాల చామంతి మొక్కలు ఉన్నాయి. అన్ని బ్లూమ్ అయినప్పుడు అన్ని రకాల అన్ని ఉండాలి. అది పువ్వులు వచ్చినప్పుడు ఒక బొకే మాదిరి కనిపిస్తుంది. అట్లా పూసినాయి అనమాట. సో ఐడియా అండి, మొక్కల గార్డెనింగ్ అనేది నార్మల్ గార్డెనింగ్ కాదు, దాంట్లో క్రియేటివ్ కూడా ఇట్లా చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. చూడండి, అరే ఒక దాంట్లో ఇన్ని కలర్స్ వచ్చాయన్న మంచిగా అనిపిస్తుంది. ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి. ఆగస్ట్ సెప్టెంబర్ లో ఒక బొకే మాదిరి ఉంటది ఈ చామంతి తోట మాది. అట్లా బొకే మాదిరి అట్లా బ్లూమ్ అయినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది కదండి. చాలా అన్ని కలర్స్ ఉంటాయి కదా, చాలా బాగుంటది. ఇంచుమించు 20 కలర్స్ ఉన్నాయి చామంతులు మా దగ్గర. సూపర్. సో అక్కడండి ఇక్కడ బ్రహ్మ కమలము, ఇక్కడనేమో మారేడు మొక్క అంటే బిల్వదళం. ఇక్కడ బెండ, ఇది మల్లె, ఇది మరువం అంటారు చూడండి, మరువం. అట్లా చిన్న చిన్న వాటిలో మల్లె విరజాజ్ అంటారు కదా అది. ఇక్కడ అన్ని డిసెంబర్ పూల మొక్కలు, అవి కూడా 5-6 కలర్స్. అదేనండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం కూడా మీరు ఈ బ్యాంబూస్ పెట్టారు. అవును. సో ఇదేంటి మీ ఇల్లు కన్స్ట్రక్షన్ అయినప్పుడు మిగిలిన ఉంటాయి కదా, ఇంకా అట్లా పెట్టేసుకున్నా. అలా పెట్టడం వల్ల ఏంటి అంటే మనకి బేసిక్ గా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా రిలాక్స్డ్ గా ఉంటుంది. ఒకవేళ పడినా ఆరిపోతాయి. సో బ్యాంబూస్ పెట్టుకున్నారు. సో అవకాశం ఉంటే ఇంట్లో వర్క్ జరిగినప్పుడు అవి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో అలాగే ఇటు చూద్దాం. సో ఇక్కడ అంతా కూడా పెరుగు బకెట్లే ఉన్నాయి. ఇక్కడ అంతా సో ఏమేమి ఉన్నాయి ఇక్కడ పెరుగు బకెట్లలో? మొత్తం టొమాటోస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి నాకు. టొమాటోస్ అంటే నేను ఎక్కువ పెట్టుకుంటా, ఫ్యామిలీకి సరిపోవాలంటే ఎక్కువ మొక్కలు ఉండాలి. అన్ని 20 బకెట్లు పెట్టుకుంటా. మీరు చూడొచ్చు, ఒక 20 టమాటా మొక్కలు ఉంటాయి, 20 మిర్చి మొక్కలు ఉంటాయి, 20 బెండ మొక్కలు ఉంటాయి, అట్లా 20 చిక్కుడు మొక్కలు ఉంటాయి. మనకు అట్లా వస్తేనే ఒక 1/2 kg వస్తుంది, మన ఇంట్లోకి సరిపోద్ది. నేను అదొకటి ఇదొకటి పెట్టను, ఒక వెజిటేబుల్ పెడితే మనకు సరిపోను ఉండాలని చెప్పి పెడతా. సో అలాగే ఇప్పుడు ఇక్కడ అన్ని పెరుగు బకెట్లు పెట్టేశారు. సో ఇంతకి మీరు ఏం సాయిల్ ఏమేమి పెడతారండి? ఏమేమి సాయిల్ యూజ్ చేస్తారు? సాయిల్ అంటే మాకు ఇక్కడ ఎర్రమట్టి ఎక్కువ దొరుకుతుంది. ఎర్రమట్టి పశువులేరు 2 కలుపుకుంటా. మన కిచెన్ వేస్ట్ ఉంటది కదా అది. అయితే ఫస్ట్ మట్టి ఎరువు కలుపుకుంటా. ముందు ఫస్ట్ మట్టి ఎరువు కలుపుకుంటా. తర్వాత లేయర్ పద్ధతిలో వేసుకుంటా.
మట్టి ఎరువు కలుపుకున్న మట్టి వేసుకొని కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ లేయర్ వేసుకుంటా. మళ్ళీ ఇక్కడ కానుగ చెట్లు ఉంటాయి మాకు ఇంటి ముందు, కానుగాకు కానుగ పువ్వు వస్తుంది, అది కూడా లేయర్ పద్ధతిలో వేసుకుంటా. అంటే మట్టి పోసిన తర్వాత ఆకులు వేస్తా, తర్వాత మళ్ళీ మట్టి వేస్తా, తర్వాత మళ్ళీ ఆకులు వేస్తా. ఇప్పుడు ఇక్కడ గోకర చెట్లు పెట్టుకునే అన్ని అదే ఉంది, కానుగాకు మట్టి ఎరువు. అన్నిటికీ అదే ప్రాసెస్ ఉంటుందా మీ దగ్గర? అంటే ఏది దొరుకుతుందో అప్పుడు అట్లా నింపుకున్నప్పుడు ఏది అందుబాటులో ఉంటే అట్లా నింపేస్తా. మట్టి కూడా కొనను నేను, ఎరువు కొనను, అన్ని మనకు దొరుకుతాయి కాబట్టి తెచ్చుకుంటా. సో ఎర్రమట్టి తీసుకొని అందులో మనము పశువుల ఎరువు కూడా అందరూ పశువుల ఎరువు అనగానే పచ్చి తీసుకొచ్చి చేసేస్తూ ఉంటారు. లేదు, అది బాగా డ్రై అవ్వాలి. పచ్చిగా ఉంటే దాంట్లో కొన్ని కైండ్ ఆఫ్ పురుగులు ఉంటాయి, లద్దె పురుగులు. అవి ఉంటే ఏమవుతుందంటే ఏరును కొట్టేస్తాయి. మొక్క అది పచ్చిగా ఉన్నప్పుడు పెట్టామనుకోండి, అది వెళ్ళేసి కింద రూట్ ని కట్ చేసేసి మొత్తం ఖరాబ్ అయిపోతుంది మొక్క. పచ్చి ఎరువు, పచ్చి పెండ వేయకూడదు, పచ్చి కిచెన్ వేస్ట్ కూడా వేయకూడదు. పచ్చిది వేయకూడదు అసలు. కిచెన్ వేస్టేజ్ అంటే మరి ఇంట్లో నుంచి తీసుకొని వచ్చిన కిచెన్ వేస్టేజ్ చేస్తుంటారు చాలా మంది. అట్లా వేయొద్దు అసలు, దాన్ని కూడా ప్రాసెస్ తయారు చేయాలి. అంటే ఒక లేయర్ మట్టి వేసి దానిపైన మనకు రోజు వచ్చే కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ ఎండుటాకులు లేదా మన ఈ మట్టి ఎరువు మట్టి కలుపుకుంటాం కదా, ఆ మట్టి ఒక లేయరు వేస్తే ఆ కిచెన్ వేస్ట్ లో ఉన్న నీరంతా మట్టి తీసేసుకొని కుళ్ళిపోద్ది అనమాట. అంటే చాలా మంది ఇప్పుడు ఆనియన్ పొట్టు తీసుకొచ్చి డైరెక్ట్ కనిపిస్తుంటుంది. ఆనియన్ పొట్టు వేయొచ్చు, ఆనియన్ పొట్టు వేయొచ్చు, కానీ పచ్చిది వేయకూడదు, పురుగులు వచ్చేస్తాయి. గుడ్డు వేస్తారు, గుడ్డు పొట్టు వేయొచ్చు మళ్ళీ. ఓకే, గుడ్డు వేయచ్చు అంటున్నారు. కానీ పచ్చిది టొమాటో, కొంతమంది టొమాటో మిగిలిపోయిన టొమాటో పచ్చిగా ఉంటుంది కదా, అది వేయొద్దు. మొక్కకి వేడి అనేది రిలీజ్ అయ్యి మొక్క డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది. మనకు ఇది తయారయ్యే ప్రాసెస్ లో వేడి రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు మొక్కకు వేడి తగిలి మొక్క పాడైపోయే అవకాశం ఉంటది. సో పచ్చి టొమాటో కూడా వేయకూడదు. పచ్చి వేస్తారు చాలా మంది, కానీ వేయకూడదు. బై లక్ టొమాటో వేసినప్పుడు ఎండ ఎక్కడం వల్ల అందులో వాటర్ తో గుంజుకున్నా సర్వైవ్ అవ్వచ్చు, మైట్ బి. అంటే టొమాటో మొక్కలు కూడా కొంతమంది కిచెన్ వేస్ట్ చేస్తే టొమాటో మొక్కలు వచ్చేసినాయి, మనం అట్లా ఈజీగా వస్తాయి. కానీ కొద్దిగా డ్రై అయినాక వేస్తేనే బెస్ట్. మనము తయారు చేసుకోవాలి. ఒక డ్రమ్ము గాని ఒక సంచి గాని నేను అట్లే పెట్టుకుంటా, కింద నీడకు, చెట్టు నీడకు పెట్టి లేయర్ పద్ధతిలో వేసి ఒక 6 నెలలు ఉంచుతా దాన్ని. 6 నెలల తర్వాత మనం మట్టిలో కలుపుకోవచ్చు, చెట్టుకి వేసుకోవచ్చు. అది కాంపోస్ట్ లాగా తయారైపోద్ది. అట్లా చేసుకుంటా నేను, అట్లా ఏవంటే అవి వేయను. ఓకే, ఫైన్. సో ఇక్కడంతా టొమాటోస్ ఇవి ఉన్నాయి కంప్లీట్. ఓకే, సో ఇదేంటంటే ఈ క్రీపర్, ఇది మన దోసకాయ. ఇగో వస్తున్నాయి చూడండి పిందెలు, ఇట్లా వస్తాయి. అంటే కిచెన్ వేస్ట్ లోనే వస్తాయి, ఇది వేసుకుంది అయితే కాదు. చిన్న ఇక్కడ వస్తున్నాయి, అక్కడ కూడా ఉన్నాయి, ఇంకా వస్తుంటాయి. సూపర్. ఇక్కడ చిక్కుడు అంటే ఇది చిక్కుడు, చెట్టు చిక్కుడే. దీని మీద ఏమైనా కొట్టారా ఇట్లా? ఇక అది మనం ఎంత ఏం కొట్టలే నేను, పైన కొట్టడం చాలా తక్కువ, ఎక్కువ చేయితోటే నేను కంట్రోల్ చేస్తా. ఇట్లాంటివి తీసేస్తా. ఓకే, ఉన్నప్పుడు తీసేసి పక్కన. అది కూడా అసలు ఇక్కడ ఈ సరౌండింగ్ లో కాకుండా అక్కడక్కడ బయట పడేయాలంటారు కదండి, మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది అంటారు కదా. అవును, రైట్. సో ఇక్కడ కనకాంబరాలు అండి అన్ని? అవును, కనకాంబరాలు. ఓకే, అంటే కనకాంబరాలలో గిట్ట 5 రకాలు ఉన్నాయి నా దగ్గర. ఇక ఇక్కడే చూడొచ్చు 2 రకాలు ఉన్నాయి. డార్క్, కొద్దిగా లైట్ కలర్ ఉన్నాయి. ఆరెంజ్ కలర్, కొంచెం లైట్ ఆరెంజ్, మల్టీ కలర్. ఇది మల్టీ కలర్. సూపర్. సో అక్కడ కూడా అన్ని పూల మొక్కలే. ఇవన్నీ పూల మొక్కలే, మనకు పూజకు కావాలి కదా పువ్వులు. సో ఇక్కడ చూస్తే శంకు పూల కలర్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. 4 కలర్స్ ఉన్నాయి. పింక్, స్కై బ్లూ, బ్లూ, లెవెండర్ కలర్, 4 కలర్స్ ఉన్నాయి. ముద్ద శంకులే అన్ని. సో ఎంట్రన్స్ లో మొత్తం పూల మొక్కలు పెట్టారు. స్టెప్స్ నుంచి పైకి రాగానే కనబడేట్టు పూల మొక్కలు పెట్టేస్తారు. పూల మొక్కలు పెట్టిన చిన్న కుండీలు అనమాట, కొంచెం వెయిట్ ఇక్కడ ఎక్కువ పడొద్దు అన్నట్ల చిన్న కుండీలు పెట్టిన. డస్ట్బిన్ కూడా వాడేసారండి మీరు? డస్ట్బిన్ ఏది వేస్ట్ ఉండనివ్వను నేను. డస్ట్బిన్ కూడా మొక్కలకి వాడేసారు. ఓకే, ఫైన్. ఇటండి ఇచ్చేద్దాం. సో బేసిక్గా ఇక్కడ కూడా ఖర్చు, అందరూ గార్డెనింగ్ అంటే ఖర్చు అంటారు, ఖర్చు లేకుండా కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. మీరు అన్ని చూడొచ్చు, ఎక్కడైనా ఖర్చుతో కూడుకున్న తోట ఉందా అనేది. మ్యాక్సిమం అన్ని మీరు ఇవే అండి, అందరూ కుండీలు, మంచి పాష్ కుండీలు ఇవేం లేవు. నాకు తెలిసి మీరు కొన్నది కూడా స్టార్టింగ్ లో ఏమైనా కొని ఉంటారు. ఐ థింక్ ఏదో స్టార్టింగ్ లో స్టార్ట్ చేసేటప్పుడు ఆ చిన్న బ్రౌన్. నేను ఒకేసారి స్టార్ట్ చేయలేదు, ఒకటి ఇట్లా. ఇప్పుడు ఈ 6 సంవత్సరాల నుండి ఇప్పటికి నిండిపోయింది అనమాట. ఫస్ట్ ఎన్ని మొక్కలు ఉన్నాయి మీరు? ఫస్ట్ అంటే ఇట్లే, ఇక మన దగ్గర ఏదన్నా కుండీలు ఉన్నాయి అనుకో ఇంట్లో,
అట్లా ఆ కుండీలో ఒక మట్టి కింద దొరుకుతుంది కదా, మట్టి ఎరువు కలప మనకు తెలిసిన మొక్క తెచ్చి పెట్టాలి. అట్లా 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 ఒక 3 సంవత్సరాలు పట్టింది మొత్తం నిండేసరికి. కుండీని బట్టి మొక్కలు స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేసిన ఒకటి అన్ని ఒకసారి పెట్టలేను. ఒకటేసారి అంటే కూడా మెయింటైన్ చేయడం కష్టం. ఒకటి ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంటుంది. మొక్కలు ఎట్లా మనం జాగ్రత్త పరచుకోవాలి, చిన్న మొక్కను ఎట్లా సర్వైవ్ చేయాలి, పెద్దగా ఒకటి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇంత మట్టి గిట మేమే మోసుకున్నాం ఒక మనిషిని పెట్టకుండా. అంటే ఒకేసారి వేస్తే మనకు బరువు అనిపిస్తుంది. అవును, మెల్లి ఇప్పుడు ఈ బకెట్ ఉంది ఖాళీ, ఇంకా బకెట్ నిండా మట్టి తెచ్చుకుంటా, అట్లా మొక్క పెట్టుకుంటా. సో ఇంకోటండి, ఇది మొక్కలతో మాట్లాడతారా మీరు? రోజు మాట్లాడుకుంటా, రోజు ఇట్లా చూసుకుంటా. చెప్తున్నా కదా, మా పసి పిల్లలను చూసుకున్నట్టే చూసుకుంటా. నాకు అంత ఇష్టం మొక్కలు. మొక్కలు కూడా అవి కూడా వచ్చినట్టు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇలా కదలడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి. నేను ఏదో వీడియో చూసాను, ఇక్కడ చూస్తే మొక్క ట్రీ నా భుజం తట్టు, నా భుజాన్ని తగిలించు అంటే ఇలా భలే తట్టింది. అంటే లైక్ అవి వింటాయి మాటలు అంటే మటుకు ఇదొక బాధపడితే అంటే మనం రాకుంటే అదే అండి చాలా మంది చెప్తారు. ఎందుకంటే వాటర్ కూడా వేరే వాళ్ళు పోస్తే కూడా అంత యాక్సెప్ట్ చెయ్యవు అది ఇది అంటారు. సో ఇక్కడ ఏమేమి మొక్కలు మొత్తం ఇవన్నీ గోరుచిక్కుడే. గోరుచిక్కుడు కూడా ఇంచుమించు 20 బకెట్లలో పెట్టుకున్నాం. అన్ని గోరుచిక్కులు ఉన్నాయి ఇక్కడ. ఇది ఇంచుమించు 5వ క్రాప్ అనమాట. ఇంతకుముందు 4 సార్లు కట్ చేసుకున్నా, ఒక్కొక్కసారి 2 కేజీలు వచ్చింది. సూపర్. ఇప్పుడు ఇది లాస్ట్ స్టేజ్ అనమాట. ఇంకా రావచ్చు 2-3 కోతలు. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ గోరుచిక్కుడు అంతా కూడా. తక్కువ ఇప్పుడు అసలు 2 కేజీలు వచ్చినప్పుడు మొత్తం ఇక్కడ నుండి ఇక్కడ వరకు గోరుచిక్కుడే ఉండేది, ఒక జడ మాదిరి. చాలా బాగా అనిపించింది. అసలు తెంపలేక యాస్ట్ వచ్చింది నాకే. ఇంకోటండి, బేసిక్గా ఇప్పుడు ఇన్ని కూరగాయలు పండిస్తున్నారు కదా, సో మార్కెట్ లో కూరగాయలు తెచ్చుకోవడం లేదు ఇంకా అస్సలు తెచ్చుకో. లాస్ట్ టైం మార్కెట్ లో కూరగాయలు తెచ్చేప్పుడు ఎన్ని రోజులు అయింది? అయ్యో, ఇంచుమించు 4 సంవత్సరాలకు వస్తుంది. సో 4 సంవత్సరాల క్రితం వండారు కదా, మరి 4 సంవత్సరాల క్రితం వండిన ఆ టేస్ట్ కి ఈ టేస్ట్ కి డిఫరెన్స్ ఉంటుందా? ఇప్పుడు ఎప్పుడన్నా ఫంక్షన్లు అయితే తెచ్చుకుంటాం కదా, అప్పుడు అస్సలు నచ్చదు. దీనికి దానికి చాలా తేడా ఉంది. మనసు ఒప్పదు అది తినడానికి. అదేందో ఫీలింగ్ అట్లా మన మైండ్ లో పడిపోయింది. మగ్గిపోవడం కూడా ఇదే తొందరగా మగ్గిపోతుంది అంటే కదండి. మగ్గిపోతుంది, అది లేట్ అవుతుంది అంటే కదా. లేట్ అవుతుంది ఒకటి, మనకు ముందు నచ్చదు. అది నచ్చదు అనేది ఒక మైండ్ లో ఉంటది మనకు. ఇది మనది అనేది ఒక ఉద్దేశం అనమాట. సూపర్ అండి. సో గోరుచిక్కుళ్ళు అన్ని చక్కగా పెట్టేశారు. సో అటు కూడా నచ్చుద్దామండి. సో ఫస్ట్ అక్కడ మిర్చీలు అంటే ముందు చామంతిలు పెట్టుకున్నాము, అందులో విత్తనం పడి మిర్చి మొక్క వచ్చింది. అట్లా జామ గిట విత్తనం తోటే వచ్చింది. మనం తిని కిచెన్ వేస్ట్ లో వేస్తాం కదా, అట్లా వచ్చిన మొక్కే. సో ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి వరుస మొత్తం కూలర్ టబ్బులే. ఓకే, సో 3 కూలర్ టబ్బులు. చాలా మంది ఇంట్లో స్పేస్ లేదు మాకు పెట్టుకోవడానికి, అపార్ట్మెంట్ అంటారు కదా, బాల్కనీలో అట్లీస్ట్ ఈ కూలర్లు ఉన్నంత స్పేస్ అన్నా ఉంటుంది. దీంట్లో డబుల్ స్పేసే ఉంటుంది. సో ఇలాంటి కూలర్లు పెట్టుకున్నా సరే ఇందులో ఎన్ని పెట్టుకోవచ్చండి, ఎన్ని రకాల మొక్కలు పెట్టుకోవచ్చండి ఇట్లాంటి వాటిలో? ఈ కూలర్ ట్రైన్లో మిర్చి పెట్టుకోవచ్చు, టమాటా పెట్టుకోవచ్చు, వంగ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడా అన్ని పెట్టుకోవచ్చు కదా, 3 పెట్టుకోవచ్చు. ఒక రెండు టొమాటో మొక్కలు పెట్టుకోవచ్చు, ఒక మిర్చి పెట్టుకోవచ్చు, ఒక దాంట్లో మొత్తం ఆకుకూరలు పెట్టుకోవచ్చు, వంకాయ పెట్టుకోవచ్చు. ఆకుకూరలు అయితే ఇంక ఈజీగా వచ్చేస్తాయి. ఆకుకూరలు ఇంక ఈజీగా వస్తాయి. ఒక్కొక్క సెగ్మెంట్ లాగా పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తే ఆకుకూరలు 2-3 సార్లు గిల్లుకొని యూజ్ చేసుకోవడానికి పనిచేస్తాయి. సో ఇలాంటి ఈజీగా. ఇది ఏంటంటే ఇవన్నీ బయట ఎంత కొన్నారు అప్పుడు మీరు? ఇవి ఎక్కువ శాతం పడేసిన కూలర్ ట్రీలే తెచ్చుకున్నా. అవునా? ఓకే, మనకి జీరో బడ్జెట్ తోటే ఖర్చు పెట్టడానికి నా మనసు ఒప్పదు, కానీ మంచి పంట తీసుకుంటా. తప్పేం లేదు. అంటే నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు కొంచెం అవసరం ఉంటే ఖర్చు పెట్టే ప్రాబ్లం లేదు, కానీ అవసరం లేదు మనకు దొరుకుతున్నాయి కదా, ఇంకా దొరుకుతున్నప్పుడు అవసరం లేదు. సో ఇందులో ఏమేమి పెట్టారు ఈ మొక్కలు? ఇందులో వీటి అన్ని పచ్చిమిర్చి, టమాటో. మీరు చూడొచ్చు, ఇగో ఇప్పుడు ఇది పచ్చిమిర్చి పెట్టుకొని చాలా రోజులు అవుతుంది. మళ్ళీ ఇగో ఇప్పుడు ఇది పెట్టిన, అంటే ఇది పోతుంటే ఇవి వస్తుంటాయి. ఇప్పుడు టమాటా గిట చూడొచ్చు, ఇగో ఇది పూత మీద ఉంది, ఇగో ఇది మళ్ళీ మొన్న పెట్టుకున్నా. ఇట్లా అది అయిపోతుంటే ఇది వస్తుంటది. సో పచ్చిమిర్చి మనకి ఎన్ని రోజులు క్రాప్ ఇస్తూ ఉంటుందండి? మనకి ఇస్తుంది, అది గిట 3 సంవత్సరాలు ఇస్తుంది. దాన్ని కూడా ప్రూనింగ్ చేసుకోవచ్చు. ప్రూనింగ్ చేసి దాన్ని సర్వైవ్ చేస్తే 3 సంవత్సరాలు వస్తుంది. సో అలాగే ఇవ్వండి. ఇక్కడ ఏదో తీసి పెట్టారు ఇట్లా జాగ్రత్తగా. ఇవి గ్లాస్ లో పెట్టుకున్నా, మీరు గుర్తుపట్టండి ఏందో. ఇది ఆకాకర గుర్తుపట్టావా? ఇది కొమ్మలతో పెట్టుకున్నా. ఇప్పుడు ఇది పెట్టేటప్పుడు తీసేసి పెట్టాం కదా.
తీసేసి పెట్టాలి. ఇది గ్లాస్ తీసి ఇట్లా మట్టి వచ్చేస్తుంది. ఇంకా ఈజీగా. ఇవన్నీ ఎందుకు అంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికా లేకుంటే ఏంటండి? ఇది నా కోసమే. ఇది మీకోసం. అంటే ఆ కాకరకాయలు మనం తినాలని చెప్పి నేను ఇట్లా కొమ్మలతోటి సర్వే చేసిన. అయితే ఇప్పుడు జూన్ రాగానే ఇవి పాకడానికి రెడీ ఉంటాయి అన్నమాట. తొందర పాక్కోపోయి ఈ తొలి వర్షాలకే పూత వస్తుంది. అట్లా నేను కొన్ని పెట్టుకుంటాను అన్నమాట. ఇట్లా చాలా ఉన్నాయి. ఈ గ్లాసులన్నీ అక్కడ ఉన్న గ్లాసులన్నీ అవే. ఒక ఇంచుమించు 10-15 మొక్కలు తయారు చేసిన మనకి ఇంటికి సరిపోతాయి. సో మీ ఇంటికి కాకుండా బయట కూడా ఇచ్చే విధంగా పెట్టుకున్నారండి మీరు? ఇంటికి బయటికి చాలా ఇస్తా. చాలా ఇస్తా. సో ఆ చివరండి, చివరి ఏమున్నాయి? ఈ చివరి బంతే. ఇందులో దొండ మొక్క పెట్టిన. దొండ. ఇగో ఇదంతా దొండ తీగ. ఇగో ఈ కుండలోనే చూడండి. చిన్న కుండ. ఇది కుండ. ఓకే. ఈ కుండలో దొండ గడ్డలు పెట్టుకుంటే ఇదంతా వచ్చేసింది. ఇంకా కాకరకాయ కూడా ఉంది. కాకరకాయ ఎక్కడ పెట్టారు? ఇది కాకరకాయ అంటే ఇది కాకరకాయ మామూలు కాకరకాయ కాదు, మన అడవి కాకరకాయ. అడవి కాకరకాయ అంటే అది అడవులలో పండుద్ది. ఓకే ఓకే. మీరు చూడొచ్చు అడవి కాకరకాయ. మొత్తం అవే మొక్కలు ఉన్నాయి మా దగ్గర. అక్కడ దాకా నాటు కాకరకాయ అంటారు. అది కూడా మంచి మెడిసిన్ అన్నమాట. అన్ని నాటు వెరైటీలు ఎక్కువ నాటు వెరైటీలే ప్రిఫర్ చేస్తున్నారు. మరి నాటు వెరైటీ మొక్కల్ని సీడ్స్ సేవ్ చేసి వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారా? చాలా. నేను తినడానికి తక్కువ ఉంచుకుంటా, పంచడానికి ఎక్కువ ఇస్తా. సూపర్ నైస్ అండి. అంటే రేర్ వెరైటీ దొరకదు కదా మనకి, అట్లానే అందరు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇస్తుంటా. సో నాటు వెరైటీలు వేరే వాళ్ళు కూడా పంచుతారు అనమాట. మంచిది. ఎందుకంటే ఒకసారి మన దగ్గర మొక్క ఉన్న నెక్స్ట్ టైం వాళ్ళు కూడా సేవ్ చేసి మనకి ఇస్తే మనం ఏదైతే సేవ్ చేసి ఇచ్చాం వాళ్ళు మనకి రిటర్న్ ఇచ్చారంటే హ్యాపీనెస్ ఉంటుంది. అట్లనే ఇస్తారు. నేను నా తోటలో పెంచిన విత్తనాలు చాలా మంది ఇచ్చినాయి, కొన్ని తక్కువ. నేను ఇస్తా, వాళ్ళు ఇస్తారు. సో అలాగే ఇక్కడ ఇవన్నీ ఇక పచ్చిమిర్చి, కాస్మోస్ పువ్వులు, ఇంకా నెమలి తోటకూర, ఇది పాలకూర. ఇవి గిట్ట చిన్న చిన్న ట్రైలలో చూడండి. పెద్ద వాటిలలో పెద్ద మొక్కలు పెట్టుకున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ అట్లాంటివి. వీటిలలో పాలకూర వేసుకున్నాం. సో ఇది కట్ చేసి ఇది కింద వాడి పైది మాత్రం ఈ పైన ఇది పెట్టేసి ఇంట్లో పెట్టిన. ఇది చాలా రోజులు అవుతుంది. 10 సార్లన్నా తెంపొచ్చు పాలకూర. అదే అండి పాలకూర. అదే పాలకూర 10 సార్లు తెంపొచ్చు. ఇంకా ఇప్పుడు ఎండకి ఏం వేసినా రావని ఇక వదిలేసిన. సో చక్కగా ఇక్కడ అంతా పాలకూర, ఇక్కడ తులసి ఎక్కడంటే అక్కడ ఉంటుంది మన తోటలో. టొమాటో ఇదండి. ఇవి జీనియా పువ్వులు. ఇందులో గిట్ట చాలా కలర్స్ ఉన్నాయి. చక్కగా మంచి కలర్ఫుల్ గా ఉంటుంది. అది నెల రోజులైన పువ్వు అట్లానే ఉంటుంది. ఓకే అండి, ఇందిరా గారు ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో ఆకుకూర అన్నాం, ఆన్సర్ చెప్తారా? చక్రవర్తి కూర అంటారు. చక్రవర్తి కూర. ఓకే, చక్రవర్తి కూర అంటే కింగ్ అండి ఇది కూరలలో? కింగ్ అనే చెప్పుకోవాలి. అంటే అన్ని ఆకుకూరలు కలిపి వండుకోవచ్చు. మన పాలకూర పప్పు లాగా పప్పు చేసుకోవచ్చు. చక్రవర్తి కూర అంటారు. ఏంటంటే దీంట్లో ఏ మంచి అంటే విటమిన్స్ ఏమన్నా ఉంటాయి? చాలా రకాల పోషకాలే ఉంటాయి. అంటే ఎక్కువ మన పాలకూర, తోటకూర, చుక్కకూర ఇలాంటివే చూసాము. ఫస్ట్ టైం నేను చక్రవర్తి కూర చూస్తున్నాను. సో ఇది అంటే రెగ్యులర్ గా పండుతుందా లేకుంటే? రెగ్యులర్ గా ఉంటది, ఎప్పుడు ఉంటది. దీనికి సీజన్ అనేదే ఉండదు. సీడ్ కూడా ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. ఇప్పుడు పడే మొలుస్తాయి ఇవి. అంటే జనాలకు ఎక్కువ తెలియదు దీని గురించి. తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. మనకు తెలిసిందంటే పాలకూర ఒకటి, తోటకూర ఒకటి, ఇవే చక్రవర్తి కూర. సో దీంట్లో అంటే పాలకూర తింటే మనకి మంచిది, హెల్త్ కళ్ళకి మంచిది సంథింగ్ ఇట్లా అంటారు కదా. ఇది కూడా అట్లాంటి పోషకాలు ఉన్నాయండి బాగా? పోషకాలున్న కూరే ఇది. సూపర్. మంచి పోషకాలే. పాలకూర కంటే ఎక్కువ టేస్ట్ ఉంటది ఇది పప్పులో వేసుకుంటే. సో ఆన్సర్ ఇస్ చక్రవర్తి కూర. చక్రవర్తి కూర. చక్రవర్తులే కదా, మనం కూడా తినచ్చు. ఓకే అండి, చక్కెర మొక్కను మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9394450314.